ఐగుప్తుల నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడెను. చూసినా అంటే సంఘంలో ధనం ఉండాలా వద్దా? ఉండాలి. హల్లెలూయా. కానీ ఎలాంటి ధనం ఉండాలి? సంఘంలో ధనవంతులు ఉండాలా వద్దా? సంఘంలో ధనవంతులు ఉండాలి, కానీ వారు ఆత్మచేత నింపబడ్డ ధనవంతులై ఉండాలి. ఓన్లీ ధనం ఉండద్దు. ఏముండాలి? ఆత్మ ఉండాలి, వాక్యం ఉండాలి. హల్లెలూయా. కానీ నువ్వు ధనమే మడువైనవు అనుకో వ్యర్థం. అప్పుడు దేవుడు అంటే నిన్ను ఉమ్మి వేస్తాను. ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాను. అదే నువ్వు ధనము దేవునితో సావాసము చేస్తూ నువ్వు ధనవంతుడు అయినా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అబ్రాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నీ దేవుడని. వి నీడ్ మనీ, వి నీడ్ ఎ బ్లెస్సింగ్స్, వి నీడ్ ఎ ఆపర్చునిటీ, బట్ మోర్ దెన్ వి నీడ్ ఎ జీసస్. అందుకని అప్పుడు కూడా మందిరము ఎలా కట్టాలి అనేది కాదు, దేవుడు నిన్ను ఎలా కడుతున్నాడు అనేది ప్రాముఖ్యత. చదువు. అతడు ప్రయాణము చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అబ్రాహాముకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థించే అలవాటు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించే అలవాటు నీకు ప్రాముఖ్యత. ఉద్యోగానికి వెళ్తున్నావా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రార్థించు, అయిపోయిన తర్వాత 2 నిమిషాలు ప్రార్థించు, నీ బ్రేక్ టైంలో ప్రార్థించు. అలా గంటలు ఏమీ అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయడం నేర్చుకో. అక్కడ నీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయి గంట సేపు. చదువు. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారము ఉండెను గనుక. ఏందంట చెప్పాలా? చెప్పండి, నన్ను చెప్పండి. అబ్రహాముతో చెప్పండి గట్టిగా. అందరు బైబుల్ పక్కన పెట్టేసి మనకు బైబుల్ అవసరం లేదు ఇవాళ. చెప్పండి. అబ్రాహాముతో కూడా వెళ్ళిన. చదువునా నమ్మకం చేస్తావు. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకి కూడా గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను. అంటే అబ్రాహాము దేవునితో వెళ్ళిండు, దేవునితో వెళ్ళేవానితో లోతు వెళ్ళిండు. అందుకనే అబ్రాహాము దీవింపబడ్డట్టు లోతు దీవింపబడ్డాడు. నువ్వు ఎవరితో వెళ్తున్నావో అది చాలా ప్రాముఖ్యత. నీ దీవెన నువ్వు ఎవరితో అసోసియేట్ అయినావో చాలా ప్రాముఖ్యత. నువ్వు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నావో చాలా ప్రాముఖ్యత. నీ ఫ్రెండ్స్ ఎవరో చాలా ప్రాముఖ్యత. నువ్వు ఎవరితో వెళితే వాళ్ళలాగా నువ్వు దీవింపబడతావు. లోతు ఎప్పుడైతే అబ్రాహాం, అందుకని బైబిల్లో ఎక్కడ కూడా లోతుతో వెళ్ళిన అబ్రాహాం అని ఉండదు, అబ్రాహాముతో వెళ్ళిన లోతు. అందుకని నువ్వు ఎవరితో వెళ్తావో వారి దీవెన నీ మీదకి విడుదల అవుతుంది. అందుకని నువ్వు ఎవరితో కనెక్షన్స్తో ఉంటావో వారి అభిషేకం నీ మీద పనిచేయడం. కొన్నిసార్లు నీకు పిలుపు లేకపోయినా, కొన్నిసార్లు నీకు ఆశీర్వాదం లేకపోయినా, దేవుడు నీకు ఎవరినైతే కనెక్ట్ చేస్తాడో వారి మీద ఉన్న దీవెన నీ మీదకి విడుదలవుతుంది. అందుకనే చూడండి, కొన్నిసార్లు ఎంత గొప్ప దైవజనులైనా సరే నీవు వారు దేవునిలో లేకపోతే, వారు దేవుని మాట వినకపోతే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకనే యోనా ఎప్పుడైతే నినివేకి వెళ్ళకుండా తార్షీషుకి వెళ్తున్నాడో ఆ ఓడలో ఏం జరిగిందంటే అక్కడ తుఫాను వీచింది. తుఫాను వచ్చింది ఎందుకు? అక్కడ ఉన్నవారిని బట్టి కాదు, యోనాని బట్టి. యోనా ఎందుకు వచ్చింది? యోనా దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని చిత్తంలో లేడు కాబట్టి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు తుఫాను పోవాలి అంటే ఏం చేయాలంట? యోనా బయట పోతేనే తుఫాను ఆగుతుంది. కొన్నిసార్లు నీ జీవితంలో నుంచి కొందరు మనుషులు పోతేనే నీ తుఫాన్లు ఆగుతాయి. అదే మనుషులను పక్కనే పట్టుకో. ఈరోజు ఆ ఓడలో తుఫాన్ వచ్చింది, వాళ్ళు ఏం పాపం చేయలే, వాళ్ళు ఏం తప్పు చేయలే, యోనా వల్ల తుఫాన్ వచ్చింది. ఈరోజు నువ్వు సమస్యలు అనుభవించడానికి గల రీజన్ నువ్వు తప్పు చేసినందుకు కాదు, నువ్వు పాపం చేస్తున్నందుకు కాదు, నువ్వు ఎన్నుకున్న మనుషులను బట్టి, నువ్వు మాట్లాడే మనుషులను బట్టి. ఎంతమందికి అర్థమవుతుందండి?
వాళ్ళు బాగానే ఉన్నారు, అందుకే దేవుడు తుఫాన్ పోవాలంటే వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏమి జరుగుతుంది, ఈయన్ని బయట. హల్లెలూయా. కొన్నిసార్లు నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ఎవరినైనా బయట వేయాలా, నీ అభివృద్ధి. అందుకనే లోతు దీవింపబడాలంటే ఎవరితో వెళ్ళాలా, అబ్రాహాముతో వెళ్ళాలి. హల్లెలూయా. కానీ ఒకసారి చూద్దాము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఏమవుతాడంట? జ్ఞానుల సహవాసం చేయవాడు అంటే ఏమైతే తెలుసా? చూడండి, వినండి. ఈ వ్యక్తి 20 ఏళ్ళు దేవునితో నడిచి 20 ఏళ్ళు ఆస్వాదింపబడి 20 ఏళ్ళు సంపాదించిన జ్ఞానము 20 ఏళ్ళు చదివిన బైబిలు, వీడు కొంతకాలం వీనితో నడవగానే వీని జ్ఞానం వీని మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. జ్ఞానుల సహవాసం చేయవాడు ఏమవును? జ్ఞానం గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. హల్లెలూయా. మూర్ఖుల ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడంటే తెలుసా? ఈ షల్ బి డిస్ట్రాయ్. ఇంగ్లీష్లో చదవమా. He that walketh with wise He that walketh with wise men. అంటే వైస్ పీపుల్ ఎక్కడికి వెళ్తే అక్కడ. అందుకనే నువ్వు చూస్ చేసుకునేటప్పుడు వైస్ పీపుల్ని చూస్ చేసుకోవాలి. చదువు. He that walketh with wise men shall be wise, but a companion of fools shall be destroyed. డిస్ట్రాయ్. హల్లెలూయా. అంటే వాంతో ఉన్నందుకే నువ్వు ఏమైపోతావు? డిస్ట్రాయ్, కంప్లీట్గా డిస్ట్రాయ్. హల్లెలూయా. నశించిపోతావు అంట. హల్లెలూయా. తెలుగులో ఏమని ఉంది? చెడిపోతావు అని ఉంది. కాదు, ఇక్కడ ఏం చేస్తే నశించిపోతావు కంప్లీట్గా. ఇక హల్లెలూయా. అందుకని లోతు ఏం చేసిండు? అబ్రాహాంని చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకొని ఓకే నేను ఇతనితో వెళ్తాను అని వెళ్ళిండు. ఇప్పుడు ఏమైంది తెలుసా? అబ్రాహాము ఏ రీతిగా ధనవంతుడు అయ్యిండో లోతు కూడా అలాగే కొనసాగడం స్టార్ట్ అయింది. చూడండి. అబ్రాహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు. అబ్రాహాంతో కూడా వెళ్ళిన పక్కన అడిగి, ఈరోజు నువ్వు ఎవరితో వెళ్తున్నావు? పక్కన నువ్వు ఎవరితో వెళ్తున్నావు? చదువునా. గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎలా బ్లెస్ అయిపోయినంట? స్థలము లేనంత బ్లెస్ అయిపోయినంట. అంటే ఏమైపోయింది? అబ్రాహాం 2 కార్లు కొంటే లోతు 2 కార్లు కొన్నాడు. పార్కింగ్ ప్రాబ్లం అయిపోయింది. హల్లెలూయా. అబ్రాహాము 2 ఫ్రిడ్జులు కొంటే లోతు 2 ఫ్రిడ్జులు కొన్నాడు. అక్కడ లోపల స్థలం లేదు. ఇద్దరు ప్లస్ అయిపోయారు. హల్లెలూయా. స్థలము ఎవరికన్నా సామాన్లు పెట్టుకోవడానికి స్థలం లేనంత బ్లెస్ అయినంట. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం నీ మీదకి నా మీదకి వచ్చును గాక. డబ్బులు పెట్టుకోవడానికి సరిపోలేని బీర్వాలు సరిపోతుంది అంటే డబ్బులు. హల్లెలూయా. ఆ గోల్డ్ సరిపోదు. పరలోకంలో కూడా బంగారము దాచిపెట్టడానికి స్థలం లేదు. ఎంత పెద్ద పరలోకం చాలా పెద్దది, కానీ దాచిపెట్టడానికి పరలోకంలో ఏం లేదు, స్థలం లేదు. ఎందుకు? బంగారం అంత అయిపోయింది. అందుకే కింద పడే నడుచుకుంటూ పోతారు అన్నాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు ఎక్కువైపోతే ఏం చేస్తాం? పడేస్తాం. అందుకని చూడండి, 5 రొట్టెలు 2 చేపల టైంలో ఏం జరిగిందంటే 5 రొట్టెలు 2 చేపలు అందరు తిన్నారు. అందరు తిన్నాక మన వాళ్ళకి ఎక్కువైపోతే ఏం చేస్తారు? పడేస్తూ ఉంటే అలాగే ఒక్కొక్క ముక్క తిని కింద పడేస్తూ ఉన్నాడు. కింద పడేసి దేవుడు చూసిండు. ఇప్పుడు ఎక్కడ నడుస్తే అక్కడ అన్ని ముక్కలే. స్టార్టింగ్ లేని 5 రొట్టెలు 2 చేపలే, ఎక్కడ ఒక్క ముక్క కనబడతలేదు. ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఎత్తండ్రా అంటే 12 గంపలైనవి. ఒకసారి నీ చేతిలో ఒక రోజు నీ జోబులో రూపాయి లేకపోవచ్చు, కానీ సడన్గా దేవుడు షిఫ్ట్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ దగ్గర అయ్యో ఏంది నా దగ్గర నాకు ఇంత జీతం వస్తుంది, కానీ నిరాకరణకు వచ్చేటప్పుడు నా జీతం అంతా ఏమవుతుందో అర్థమవుతలేదు. కానీ తెలియని రీతిగా అట్ ఏ టైము 10 సంవత్సరాల జీతం దేవుడు ఒక్కసారి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏమైంది? మొదటిలో 0, కానీ చివరిలో 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు నాకు మిగులును గాక. చదవండి. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఏం పుట్టిందండి? అబ్రాము పశువుల కాపరులకును. అందుకనే ఇక్కడ చూడండి, అబ్రాహం మంచిగానే ఉన్నాడు, లోతు మంచిగానే ఉన్నాడు, కాపర్లు కొట్లాడుకుంటున్నాడు. అందుకనే నీకు కాపరి కన్నా తండ్రి ప్రాముఖ్యమైన వాడు. హల్లెలూయా. అబ్రాహాము లోతు మంచిగానే ఉంటే
కాపర్లు ఏమైనారండి? కొట్లాడుకుంటున్నారు. ఏమని, ఈ పాస్టర్ ఇట్లా, ఆ పాస్టర్ ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా అని కాపర్లు కొట్లాడుకుంటున్నారు. చదువునా? ఆ కాలమందు కానానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండు. అదేంటి, ఎవరైనా కొట్టుకుంటున్నారు అన్నాక అక్కడ ఆగిపోవాలా? కానీ ఏమంది అక్కడ? కానానీయులు, చదువునా? కానానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. ఆ దేశంలో అంటే ఏందన్నట్టు? అంటే ఏంటిదో తెలుసా? క్రైస్తవులు కొట్టుకుంటే అన్యజనులు తమాషా చూస్తున్నారంట. క్రైస్తవులు అల్లరి చేసుకుంటుంటే అన్యజనులు నిలబడి. ఎందుకంటే ఇప్పుడు చూడు, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటావు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఏదో గొడవ అయింది, ఎంతో పనిలో బిజీగా వెళ్తావు, కానీ ఏం చేస్తావు? అక్కడ బండాపి చూస్తావు, ఏం జరుగుతుందిరా అని. అట్లనే లోతు కాపర్లు, అబ్రహాం కాపర్లు కొట్లాడుకుంటుంటే అన్యజనులు ఇట్లా తొంగి చూస్తారంట, ఏం జరుగుతుందా. ఈరోజు ఒక కాపరి గురించి ఇంకో కాపరి కావచ్చు, ఒక సేవకుడి గురించి ఇంకో సేవకుడు కావచ్చు, ఒక సంఘం గురించి ఇంకో సంఘం కావచ్చు, తోటి సహోదరు గురించి ఇంకొక వ్యక్తి మాట్లాడుకుంటుంటే అన్యజనులు చూస్తూ ఉన్నారంట. ఈ వ్యక్తి కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ పోతే అన్యుడు అక్కడ, ఇద్దరు లోపల ఏంటి అంటున్నాడు. హల్లెలూయా. ఆఫీస్లో ఈ స్త్రీ ఎవరంటే మాది బాప్టిస్ట్ చర్చ్, మీరు మెథడిస్ట్ చర్చ్, ఇద్దరు కొట్లాడుకుంటారు. తిరుపతి పోయేటోళ్ళు తీర్పు తీరుస్తారు. అంటే నువ్వు కొట్లాడుకున్నావురా, ఎవరి మధ్యలో కొట్లాడుతున్నావు? అన్యజనులు చూస్తున్నారు నిన్ను. ఈరోజు ఏదైనా అయిందంటే ఒక నెగిటివ్ వీడియో వెళ్ళిపోతుంది. ఇట్లా ఈరోజు అద్భుతాలు చేయాలంటే భయం, ప్రొఫెసీలు చెప్పాలంటే భయం, ఏది ట్రోల్ అవుతుందో లేదు. అందుకే నా అన్ని బ్లాక్లు ఉన్నాయి. అప్పుడు పొట్టి చేతులు పొడుగ్గానే అద్భుతాలు సడన్గా వైరల్ అయిపోయింది. అది అనౌంటింగ్ ఇచ్చిన, అది డైరెక్ట్ వైరల్ అయిపోయింది. హల్లెలూయా. ఏ అద్భుతం జరిగినా ఏమవుతుంది? వైరల్ అవుతుంది. అలా క్రైస్తవుడి కంటే అన్యజనులు ఎక్కువ చూస్తారు వాళ్ళ. అందుకని నువ్వు ఒక వ్యక్తి గురించి నోరు విప్పి మాట్లాడేటప్పుడు అది ఎవరి ముందు మాట్లాడుతున్నావు? హల్లెలూయా. అందుకంటాడు మన గురించి బైబిల్లో ఒక మాట చాలా బాగుంటుందండి. ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ వానికి వెళ్ళి చెప్పు, హల్లెలూయా. లేదంటే ఇద్దరికి చెప్పు, తర్వాత కాపరికి చెప్పు, అప్పుడు వినకపోతే అక్కడికి వెళ్ళంట. కానీ మనలో ఏముంది తెలుసా? డైరెక్ట్ ఆన్లైన్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆ ఫోన్లన్నీ పగిలిపోను కాక. హల్లెలూయా. ఒక తోటి సహోదరుని గురించి, సహోదరుడి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెతో మాట్లాడి పర్లేదు, కానీ ఎవరి ముందు మాట్లాడుతున్నావు? ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు ఇవాళ రేపు ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు అన్నున్నాడు, అన్న వస్తా ఉన్నాడు, నేను వచ్చిన. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నారు, అన్న రాలే. నేనేం చేశానో తెలుసా? ఈ అన్న ఏంది ఊరికి టైంకి వస్తలేడు, టైంకి రావచ్చు కదా అని అన్న. ఓకే, ఈయన నాతో మంచిగా ఉన్నాడు. ఓకే, అప్పుడు ఏం మాట్లాడాడు? కనుక కొన్ని రోజులు అయిన తర్వాత వీడు ఏం చేస్తాడు తెలుసా? అన్న దగ్గరికి పోయి, అన్న నరేష్ అన్న నేను ఏమన్నాడు తెలుసా? నువ్వు టైంకి రావంట, నువ్వు అన్న నేను ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. అక్కడ నేను అన్న విధానం వేరు, నేను చెప్పిన విధానం వేరు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆడుకునే విధానం వేరు. అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, నిన్ను అన్నోని కన్నా నువ్వు విన్నావు చూసినావా అది తప్పు. అందుకే నువ్వేం వింటున్నావు చాలా జాగ్రత్తగా. అందుకే బైబిల్ సెలవిచ్చింది. చూడండి, ఒకరోజు యాకోబు మస్తు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? తన కొడుకు చచ్చిపోయిండని, యోసేపు చనిపోయిందని యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. కానీ నిజానికి యోసేపు హ్యాపీగా రాజులాగా అక్కడ బతుకుతున్నాడు. కానీ యాకోబు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? కేవలం అక్కడ ఒక ఎవిడెన్స్ దొరికింది, బట్ట. వీళ్ళు తీసుకొచ్చి ఇక నీ కొడుకు చచ్చిపోయిండు, అవి సింహములు అవన్నీ చీల్చి చినేసినాయి అని చెప్పి చంపేసినాయి అని ఆ బట్ట పట్టుకొని ఏడుస్తుంది. కొన్నిసార్లు అపవాది నీ దగ్గరికి రాంగ్ ఎవిడెన్స్ ఇస్తుంది నిన్ను డిస్టర్బ్ చేయడానికి. ఆ ఎవిడెన్స్ కరెక్టే, అది నిజంగా యోసేపు బట్టనే, కానీ యోసేపు కాదు. కొన్నిసార్లు ఆ స్టేటస్ని బట్టి, ఆ మనుషులను బట్టి, ఆ మెసేజ్లను బట్టి నువ్వు ఏడవడానికి వీలేదు. నిజము తెలుసుకున్నవాడు దీవింపబడతాడు.
నాకు అన్నీ తెలుసుకున్నా, నాకు అన్నీ తెలుసు అన్నవాడు శపింపబడతాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఏదున్నా సరే దేవా నాకు బయలుపరచు ప్రభా. కొందరు ఒక కోమల బతుకుతారు, ఏం తెలుసు నాకు తెలుసు అంతే. నేను ఎప్పుడో ఒక మాట అంట, 2 సంవత్సరాలు నువ్వు నాతో నడిచినంత మాత్రాన నేనేందో నీకు తెలిసిన కాదు. నా భవిష్యత్తు వేరు, నా యొక్క ఫ్యూచర్ వేరు, నా యొక్క పాస్ట్ వేరు. నువ్వు ప్రజెంట్ చూసి మాట్లాడుతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. చదువు. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల మంచోడు ఏమంటుండో తెలుసా, మనం బంధువులం రా, విఆర్ బ్రదర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మనం బ్రదర్. ఈరోజు నువ్వు వాడు బ్రదర్, నువ్వు ఆమె సిస్టర్. పక్క చెప్పు, నువ్వు సిస్టర్, నువ్వు నేను సిస్టర్, నువ్వు నేను బ్రదర్, ఆమె మీ భార్య. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నేను బ్రదర్, నువ్వు నేను సిస్టర్. మనము ఎలా కొట్లాడుకుందాము అంటున్నాను చెప్పు. నేను నీ భర్త, నువ్వు నా భార్య, మనం ఎట్లా కొట్లాడుకుందాము అని అడుగుతుంది. కలహం ఎందుకు, కొట్లాటలు ఎందుకు అసలు? హల్లెలూయా. అందుకని దేవుడు అబ్రాహాముని దీవించిండు. కలహాలు అవసరమా మనకు అంటున్నాడు. నీకు నాకు కలహం అవసరం. అబ్రాహాము ఏం చేసినా తెలుసా, కలహంలకు దూరంగా ఉన్నాడు. అందుకే కలహంలకు దూరంగా ఉన్నవాడు కొలత లేకుండా దీవింపబడును. పక్కన రెచ్చగొడతా అంటాడు, అబ్రాహ్మ వాడు నీ ఎంబడి వచ్చినందుకే బ్లెస్ అయ్యిండు, నువ్వెందుకు ఆయన వదిలేస్తున్నావు, వదిలేక అసలు అంటాడు. అబ్రాహ్మ ఏ పోనీరా, మనకెందుకు ఇవన్నీ లొల్లీలు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, అబ్రాహాము నేను నా యొక్క స్నేహితుడు అనుకున్నాను. ఎందుకంటే దేవుడు కూడా ఏం చేయడంట, కలహం పెట్టుకోడంట. కలహము చేస్తే మంచిదా, కలహంలకు దూరంగా ఉంటే మంచిదా? హల్లెలూయా. కానీ చాలామంది ఏమంటారు, నేనేందో ప్రూవ్ చేస్తాగు, నేనేందో తెలిసేటట్టు చేస్తాగు, నేనేందో తెలుస్తాగు, నేను చూపిస్తాగు, నేను చెప్తాగు. దేవుడు అంటాడు, అరే అవమానం వస్తుందిరా నీకు అంటాడు. హల్లెలూయా. చూద్దాం సామెతల గ్రంథము, ఇక్కడికి వద్దాము. అప్పటిలోపు ఒక దగ్గర 20వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సామెతలు 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. అదేంది, కొట్లాడితే ఘనతనా, దూరంగా ఉంటే ఘనతనా? నేనేందో ప్రూవ్ చేస్తా అంటే ఘనతనా, నువ్వు వదిలేస్తే ఘనతనా? ఎందుకంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, ఏమన్నా తెలుసా, ప్రూవ్ చేయాలని. ఏం ప్రూవ్ చేయాలని? నువ్వు తప్పు నేను తప్పు, నువ్వే తప్పు నేను కాదు తప్పు, నేనే తప్పు నువ్వు కాదు తప్పు. కానీ నువ్వు ఆ ఆర్గ్యుమెంట్ విన్ అవుతావేమో, కానీ ఆ వ్యక్తులను లూజ్ అవుతావు. 2 దోస్తులు కొట్లాడుకుంటారు, నువ్వెంత నేనెంత అని. ఆ ఆర్గ్యుమెంట్ విన్ అవుతావు, కానీ ఆ దోస్తులు లూజ్ అవుతావు. హల్లెలూయా. భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, మీ డాడీ గొప్పనా మా డాడీ, ఇద్దరు ఎవరి డాడీ అయినా గొప్పడా అయ్యుండొచ్చు, కానీ మీరిద్దరు లూజ్ అవుతారు. అక్కడ ఆర్గ్యుమెంట్ విన్ అయినావు, కానీ ఏం పోయినది, పర్సన్ పోయిండు. అందుకని అబ్రాహాం అనుకుంటున్నాను, నేను ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలనుకుంటలే, నేను పర్సన్ని విన్ అవ్వాలనుకుంటున్నాను. అందుకని ఏ విధము చేతనైనాను వారిని నువ్వు గెలవడము ప్రాముఖ్యత అంటాడు. హల్లెలూయా. చదువునా. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. మూర్ఖుడైన వాడు ఆయనకి కొట్లాటలే కావాలా, ఆయనకి గొడవలే కావాలా. హల్లెలూయా. కానీ బైబిల్ సర్వీస్ ఆ కలంబులకి నువ్వు దూరంగా ఉన్నావు అనుకో, నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, దేవుడు ప్రూవ్ చేస్తాడు వీడు నా బిడ్డ అని. దేవుడు ప్రూవ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈయన కలంలోకి ఏమైంది, ఈయన వదిలే. అలా టైం కాదు. అబ్రాహాం దగ్గర మనలాంటి వాళ్ళు లేరు, అంటే వాడు నీతో వచ్చినందుకు బ్లెస్ అయ్యింది, వాడెంత వాడు బతికెంత అనేటోళ్ళు. హల్లెలూయా. అనే కాదండి ఎప్పుడు. ఎందుకంటే మానవునిగా మనకి ఎప్పుడు కూడా మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలి, మనమేందో చూపెట్టాలని ఉంటుంది. హల్లెలూయా. లేదంటే ఏమంటే చేత కాదా నీకు అంటారు పక్కన, భార్య అంటే పక్క నుంచి, ఆయన మీద అడుగుపో నీకు చేత కాదా అంటది. కొట్ట నీకు చేతనైతే లేను, ఇక మన డైలాగ్లో తెలిసే మీకు ఎట్లుంటే అంటది. కానీ అప్పుడు నువ్వు సప్పుడే లేదు, దేవుడు చెప్పిండు కలం నాకు దూరంగా ఉండమని, నేనున్నా ఒకరోజు ఆగు, నా దేవుడే నన్ను కనపరుస్తాడు. నీ గురించి ఇంత తప్పుగా మాట్లాడుతుర్రు, వీళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడితే ఇదంతా నిజం అనుకుంటారు. అనుకోని 10 మంది నిజం అనుకుంటే అనుకోని 10 కోట్ల మంది దగ్గర దేవుడు నేను కనపరుస్తాడు. నేను సైలెంట్గా ఉన్నాను అనుకో, నువ్వేం నువ్వేం మాట్లాడలేదు అనుకో, వాళ్ళు చెప్పిందంతా నిజమైపోతుంది అన్నా. మౌనము అంగీకారం అన్నా.
కరెక్టే, నా దేవుడు దాన్ని ఎలా మారుస్తాడో చూడు. హల్లెలూయా. పౌలుని పట్టుకొని అందరూ అన్నాడు, వీడు పాపి, వీడు ఏం పాపం చేసిండో, సర్పం విని కాటేసింది అన్నారు. హల్లెలూయా. వెంటనే పౌలు మాత్రం సప్పుడేయకుండా, ఇప్పుడే కదా నేను మీకు వాక్యం చెప్పిన, మీరు ఇంత బ్లెస్ అయ్యారు నా వల్ల, నన్ను పాపి అంటారా, నన్ను సర్పం అంటారా మీరు అని అనలే, సైలెంట్గా ఉన్నాడు. కొంచెం సేపటికి అదే నోరు ఏమన్నా తెలుసా, ఏ నోరైతే నేను అవమానించిందో ఆ మనుషుల దగ్గర దేవుడు గొప్పగా దీవిస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటా ఉంటా, ఎస్బీఐ బ్యాంకుకి పోయిన ప్రతిసారి నాకు కోపం వస్తుంది. హల్లెలూయా. ఏ ఊక నిలబెడతారు అక్కడ. హల్లెలూయా. అయితే నేను అనుకుంటా ఉంటా, ప్రభా ఏ బ్యాంక్ మేనేజర్ అయితే నన్ను నిలబెట్టిండో వాడు ఒకరోజు నా కోసం నిలబడాలి ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక డే వెళ్ళిపోతుంది బ్యాంకుకి పోతే, అదేందేమో. హల్లెలూయా. సో దేవుడు ఎలాంటి వాడో తెలుసా, ఏ కన్నైతే కన్నీరు చూసిందో ఆ కన్నీరే ఆనంద బాష్పాలు మారేటట్టు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, కలాం నాకు ఎందుకు, నీకు ఘనత. వాళ్ళు అరిచినట్టే నువ్వు అరిచినావు అనుకో. అందుకని నీకు విషయం తెలుసా, ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, కానీ ఏనుగు తిరిగి కూడా చూడదు. కానీ అదే ఏనుగు కాలు వేస్తే కుక్క మళ్ళా కనబడదు. నువ్వు ఏనుగు లాంటి ఆ కుక్కని తిరిగి చూడాల్సిన అరుచుకొని. హల్లెలూయా. పక్కన చెప్పి అరుచుకో, ఎంత అరుచుకుంటావు. అందుకని అనుకుంటావు స్వస్థతలు లేవు అని యూట్యూబ్లో అరుస్తూ ఉంటారు. అప్పుడు నేను అనుకుంటా, ఒకరోజు వీనికి రోగం వస్తుంది అరవని, ఆయనకి రోగం వచ్చి మననే ప్రార్థన చేయమని అడుగుతాం. అద్భుతాలు లేవు అన్నాడు, ఒకరోజు అద్భుతం కోసం వెయిట్ చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చూడండి, నయమాను విషయంలోనంట, యాక్చువల్లీ నయమాను దైవజనులను ఇష్టపడాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక అధిపతి కాబట్టి. కానీ ఒకరోజు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తేనే స్వస్థపడాల్సి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు దేవుడు నువ్వు అవమానపడిన ప్రతి చోట గొప్ప ఘనత దేవుడు తీసుకొస్తాడు. నువ్వు ఫెయిల్ అయిన ప్రతి చోట 1000 రెట్లు దీవెన దేవుడు తీసుకొస్తాడు. అందుకే అంటాడే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఏ ఓనర్ అయితే ఇల్లు కాల్ చేయమన్నాడో దేవుడు ఆ ఇల్లునే నీకు ఓన్ హౌస్గా మార్చే కెపాసిటీ దేవుడికి. హల్లెలూయా. నేను ఒకరోజు ఒక ప్రాంతంలో మీటింగ్ పెడతా ఉంటే కొందరు వచ్చిండ్రు, నేను సాయంత్రం కల్లా నెక్స్ట్ వీక్ కల్లా ఈ మీటింగ్ నువ్వు ఉండొద్దు అన్నాడు. సరేలే, వేరే దోలాడుకుందాంలే అనుకున్నాం. అదేందో ఏమో, నేను వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ ఆయన లేడు, చనిపోయినాడు. హల్లెలూయా. తర్వాత వాళ్ళ భార్య వచ్చాను, మీటింగ్ వద్దన్నాం కదా, వద్దన్నందుకే ఇలాంటిది ఏమన్నా జరిగిందేమో అయ్యగారు, ఇప్పటి నుంచి మీరు మీటింగ్ చేసుకోండి. అక్కడ కలాం తీసుకోలే, నేను వచ్చినాక నువ్వు ఇట్లా అన్నావు, నేను దేవుడే ఆడుకుంటాడు ఒకరోజు ఆట. హల్లెలూయా. నీకు తెలుసా, నువ్వు బాల్ వేస్తే గోల్లా పడుతుంది, దేవుడు బాల్ వేస్తే అటు ఇటు 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 వాడు ఎటు తిరుగుతుందో తెలియదు. హల్లెలూయా. ఎలా తిరుగుతారో తెలుసా, దేశ దిమ్మర్లు అయితే తిరిగిపోతారంట. ఒక చోట నిలబడలేరు, ఒక చోట ఉండలేరు. హల్లెలూయా. అందుకే లోతు వెళ్ళినాడు అండి. చదువు చదువు. నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. ఏమన్నా వెళ్ళిపో, ఎలా వెళ్ళిపోమంటుండే, పో అంటే దయచేసి పోరా, ఎందుకు మన ఇద్దరు కొట్లాటాలి. కొన్నిసార్లు ₹1,00,00,000 ఇచ్చైనా వాడిని వదిలేయడం మంచిది. అందుకని వానికి ఎందుకు ₹1,00,00,000 అని దేవుడే పంపించేస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, మార్క్ దెమ్ అండ్ అవాయిడ్ దెమ్. నువ్వు మార్క్ చేయలే, దేవుడే చేసింది, నేను మార్క్ చేస్తాను, ఐ విల్ అవాయిడ్ దెమ్. చదువు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదును. ఏమంటాడు, నేను చూస్ చేసుకుంటా, నువ్వు ఇటువో నేను ఇటుపోతా అంటాడు అబ్రాహ్మ. లేదు, నీకేం కావాలో చెప్పు, నువ్వు అటుపోతే నువ్వు అటుపోతే నేను ఇటుపోతే అంటే. చూడండి, ఇద్దరు ఇట్లా పోతలేరు, ఇద్దరు ఇట్లా పోయారు అనుకో, మళ్ళీ పక్క నుండి చూసుకోవాల్సి వస్తుంది. ఇట్లా పోతారు అంటే వెనుకకి తిరిగి కూడా మళ్ళీ చూస్తలేడు అన్ని. కొన్నిసార్లు నీ శత్రువులు నేను వెనుకకి తిరిగి కూడా చూడదు. కొందరు ఉంటారు, ఏం చేస్తారు తెలుసా, ఈరోజు నుంచి నీకు నాకు మాటలు లేవు అని చెప్పి తీసుకొని ఫస్ట్ వాట్సాప్లో బ్లాక్ చేస్తాడు. ఓకే, మళ్ళీ సాయంత్రం అవుతుంది,
మళ్ళీ ఆన్ చేసి వీడు ఏం పెట్టిండో చూద్దాం అని చెప్పి చెక్ చేసి వీడి స్టేటస్ ఏం పెట్టిండు, డిపి ఏం పెట్టిండు, నా కోసం ఏమైనా పెట్టిండా లేదా. ఒక్కసారి వదిలినామంటే వదిలాయి దేవుడు వాడు మళ్ళీ నీ పాదాల దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అందుకని బైబిల్ సెలవిచ్చింది, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, నీకు వ్యతిరేకంగా గుంపు. ఒకరోజు ఏమైందంటే తెలుసా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, ఇక్కడ 20 మంది ఉన్నారంట, ఆయన పక్కన ఎవరు లేడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ 20 మంది నిలబడి నువ్వు ఇట్లా అంటావు, నువ్వు ఇట్లా అంటావు, నువ్వు ఇట్లా అంటావు అన్నాడంట. అందరు ఈయన పక్కనే ఉన్నాడు కదా, ఈడు కూడా ఎగిరిండు, నువ్వు ఇట్లా అంటావు, నువ్వు ఇట్లా అంటావు. సడన్గా ఏమని తెలుసు, దేవుడు అన్నట్ట 20 మందితో అన్నట్టు, మీరు ఈయన దగ్గర ఎందుకు ఉన్నారు, మీరు ఇక్కడ ఉండదు అటు పోవాలన్నాడు. ఇది తెలియకుండా ఇటు వచ్చిండు. అందుకే బైబిల్ అనేది, నీకు వ్యతిరేకంగా గుంపు కూరు వారిని నీ పక్షం వారిగా చేస్తారు. దే గ్యాదర్, వాళ్ళు గ్యాదర్ అయ్యిండ్రు, నీకు అగెనెస్ట్గా గ్యాదర్ అయ్యిండ్రు, కానీ దేవుడు వాళ్ళని నీకు అనుకూలంగా మార్చిండు. నువ్వు చూసి బైబిల్, అమ్మో ఇంతమంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఇంతమంది శపించనీకి పోయినోని నోరుని ఆశీర్వదించేటట్టు మార్చేసిండు దేవుడు బిలాంని. సమ్టైమ్స్ గాడ్ విల్ చేంజ్. ఒక్కసారి దేవుడు వాడి నోరుని మారుస్తాడు, లేదా జకరియా నోరుని మూసినట్టు మూస్తాడు. తన బిడ్డల మంది మనము దేవుడు ఎలా ఆశీర్వదించాలి. నేను ఒక మాట అంటా ఉంటా ఎప్పుడు, తైత్ ఇచ్చినోనే దేవుడు కాపాడితే జీవితం ఇచ్చినోని దేవుడు ఎట్లా కాపాడుకుంటాడు. నువ్వు ఆఫరింగ్ తైత్ ఇచ్చేటోని, నేను నా జీవితాన్ని ఇచ్చినోని దేవుడు ఏ రీతిగా కాపాడాలి. హల్లెలూయా. చదువు. నేను ఎడమ తట్టుకు వెళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా. ఈయనకు తెలియదు నెక్స్ట్ సొదొమ గొమొర్రా నాశనం అవుతుందని. ఏదైనా తోటగా ఉందని వెళ్ళిపోయిండు. కొన్నిసార్లు వివాహం మంచిగానే అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్నీ మంచిగానే అనిపిస్తాయి చూడడానికి, కానీ దేవుడు మాట ప్రకారం నువ్వు వెళ్ళినవా మంచిగా లేనివి అన్నీ మంచిగా అవుతాయి. చదువునా. యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఎలా ఉందంట, ఐగుప్తు దేశం లాగా నీరు ఆశీర్వాదింపబడ్డట్టు ఉందంట ఆ దేశం. అది చూసిండు. అబ్బా, ఇక్కడ అబ్రాహాం చూసిండా గెచ్చ పొదలు ముళ్ళ పొదలు, కానీ అబ్రాహాం అనుకోలే, ఏంద్రా వీడు మంచిగా చూస్ చేసుకున్నాడు, నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పు. అరే అంతే, నా వల్ల నేను బ్లెస్ అయిపోయాను, నా వల్ల నీ కార్లు బంగ్లాలు వచ్చినాయి, ఇక సాలు మస్తు అయిపోయింది, నువ్వు ఇటు పోతాను అంటావు, అవునా కదా. కానీ అబ్రాహాం ఏమంటాడు తెలుసా, నువ్వు చూస్ చేసుకో, నువ్వు చూస్ చేసుకో, నువ్వు ఎటు పోతే అటు పో అన్నాడు. ఆ మంచిగా బ్లెస్ అయిన ప్లేస్కి అబ్రాహాం పోలే, ఈయన ఇటు పోతే ఈయన ఇటు పోయింది. పోనీ ఇట్లా అనలే, ఇటు ఎందుకురా మనకి, ఈ ప్రాంతం నువ్వు వెళ్ళిపో, ఈ ప్రాంతం నువ్వు వెళ్ళిపో, ఏదైనా తోట వల్ల ఉంది అని అనలే, నువ్వు ఎటు పోతే అటు పో, కానీ నేనైతే నువ్వు పోయిన చోటుకి రాను చాలు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణంలో ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. నీతిమంతుని విడిచి దేవుని సేవకుని విడిచి దుష్టులు పాపుల మధ్యలోకి పోయిండు. అంటే ఫస్ట్ నడిచినప్పుడు ఎక్కడ నడిచిండు, లోతు వెంబడి, అంటే వయసుతో వెళ్ళిండు, వైస్ పీపుల్తో వెళ్ళిండు, కనుక ఏమైండు, బ్లెస్ అయ్యిండు. కానీ ఇప్పుడు దుస్తులు పాపుల సావాసంలోకి వెళ్ళిండు, అందుకే ఏమైంది, తన జనరేషన్ లేకుండా వెళ్ళిపోయింది. చదువు. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్ను ఏంటంట, లోతు అబ్రాముని విడిచిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలైంది. ఈరోజు నువ్వు అంటే ప్రభా నువ్వు నాతో మాట్లాడంటే దేవుడు అంటే ఫస్ట్ అది పంపి, నువ్వు ఎందుకు పొద్దు నుంచి రాత్రి అంతనే మాట్లాడుతున్నావు, నువ్వు పొద్దు నుంచి మాట్లాడాక అంతనే కలం అయిపోయింది నీకు, పొద్దు నుంచి రాత్రి అవే గొడవలు అయిపోయింది నీకు, నేను ఏడ మాట్లాడాలి టైం ఏడిస్తున్నావు నాకు, వీళ్ళు విడిచిపో. లోతు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అంటే అబ్రామా ఉన్నావా అన్నాడంట. ఎందుకంటే అప్పటిదాకా అబ్రాహం ఏమాడు బిజీ అయిపోయిండు, తాపకి లోతు వచ్చి చాయ్ తాదామంటాడు, తాపకి లోతు వచ్చి బిర్యానీ తినకి పోదామంటుండే, తాపకి లోతు వచ్చి అగో అంత ఫోన్ మాట్లాడినాక ఇట్లా కొట్లాడాలని అంటుండే. ఇక ఈ లోతుతోనే బిజీ అయిపోయింది అబ్రాహం. కానీ దేవుడు అని ఈడు ఎందుకు ఇట్లా బిజీ అయిపోయింది, నేను ఇన్ని తీసుకొచ్చిన నా పని చేయాలి, నాతో ఉండాలని నేను అనుకుంటే ఈ ఊకే వీంతో బిజీ అయింది ఏందని చెప్పి లోతు విడిచిపోగా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసి
చూసినావా, కొన్నిసార్లు నీకు వరాలు ఎందుకు పనిచేయవో తెలుసా? నీ పక్కనున్న మనుషులను బట్టి. వేర్ దేర్ ఇస్ ఎ మోకర్స్, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ పీపుల్, మోకర్స్, తర్వాత సనుగు వాళ్ళు, వీళ్ళందరూ ఉన్న చోట దేవుడు అంటాడంట, నేను నీకు ఒక్క అద్భుతం చేయ. బైబిల్ ఉంటుంది, అద్భుతము చేయజాలకపోయాను అని చేయడంట అద్భుతం. అందుకనే నీకు అద్భుతాలు జరగాలి నీ జీవితంలో అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని నువ్వు ఎక్స్పెక్టేషన్లో ఉండాలి. నువ్వు ఏదైతే ఆశిస్తావో దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. చానా యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు, తూర్పు తట్టుకు, పడమటి తట్టుకు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. చూసినావా, అంటే లోతు చూసుకొని వెళ్ళిపోయాడు, కానీ దేవుడు అక్కడనే నిలబడ్డాడు. అసలు అబ్రాహాం అక్కడనే నిలబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు ఇస్తున్నా, ఇటు పో అన్నాడు. అంటే అబ్బా, లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాంకి ఇంక మిక్కిల ఆస్తి పెరగడం స్టార్ట్ అయింది. కొన్నిసార్లు నీ అప్పులు ఎందుకంటే నీకు రెంటి అనుల వల్లనే, నీ కష్టాలు ఎందుకంటే నీ వల్ల కాదు. నీకు రాక 10,000 జీతం వచ్చింది, వాడెవడో వచ్చి నాకు 2,000 ఇవ్వన్నాడు, వానికి ఇచ్చినందుకే. అదే లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాము ఇది చూసిందంతా, నీకు ల్యాండ్ పెరిగింది అబ్రాహాంకి. అప్పుడు కొంచెమే ల్యాండ్, ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. మేబీ ఐ బిలీవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రాస్పర్ యూ దిస్ డే. దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదించును గాక, ఐశ్వర్యము కలిగి ఉందు గాక, అభిషేకము కలిగి ఉందు గాక, కార్లు కలిగి ఉందు గాక, సొంత గృహాలు కలిగి ఉందు గాక. చదవనా, ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చేదను. పర్మనెంట్, ఎవ్వడు ఆక్రమించే అవకాశమే లేదు. చదువునా, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. 12 చదువునా, 14, 12. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనము. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించి. ఏమైందండి? అక్కడ టిక్ పెట్టుకోండి, ఏమైంది? అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా, రాజులు వచ్చి ఏం చేశారంట? అతని ఆస్తిని పట్టుకొని పోగా, అతనిని చెప్పండి, అతనిని ఏ ఆస్తి కోసం అయితే అబ్రాహామును విడిచిండో ఆస్తి పాయ. ఎంతమందికి అర్థమైందండి? ఏ ఆస్తి కోసమైతే అబ్రాహాంని విడిచిపెట్టిపోయిండో బాయ్. అందుకనే వెన్ గాడ్ గేవ్ యూ పీపుల్, ఏ విషయంలో కూడా వారిని వదులుకోకు. దేవుడు నీకు ఎవరినైనా విచ్చిండు అనుకో, వారిని వదులుకోకు. నువ్వు తెచ్చుకున్నావంటే వదిలే, పర్లేదు. కానీ దేవుడు ఇచ్చిన స్నేహితులు, దేవుడిచ్చిన బంధువులు, దేవుడిచ్చిన ఆత్మీయులు, దేవుడిచ్చిండ ఆ డబ్బు కోసం, ఆ ఉద్యోగం కోసం, ఆ దానికోసము వారిని వదులుకోకు. లోతును, ఇంకా లోతు ఆస్తిని చదువునాను. తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు. ఎవరు చెప్పిండంట? అయితే నీకు విషయం చెప్తా వినండి. లోతు ఎవరి కొట్లాడాలని వదిలేసిండు? పశువుల కాపర్లకి. అబ్రహాం పశువులు మంచిగా ఉన్నాయి, పశువుల కాపర్లకి లొల్లిలైనాయి. అదే పశువుల కాపర్లకి లొల్లిలైనాయి, ఆస్తి అయినాయి. ఇప్పుడు ఈ రాజులు వచ్చి లోతు ఆస్తిని తీసుకెళ్ళారు కదా, కాపర్లేని. హల్లెలూయా చెప్పండి, కాపర్లేని. ఏ మనుషుల కోసమైతే అబ్రాహాంని లోతు విడిచి వెళ్ళిపోయినరో ఆ మనుషులే లోతుతో లేరు. కొన్నిసార్లు ఎవరి కోసం ఎవరిని వదులుకుంటున్నావో తెలుసుకోవడం ప్రాముఖ్యత. హల్లెలూయా. చాలామంది
ఒకరి కోసం ఒకరిని వదిలేస్తారు. ఒక వ్యక్తి 10 సంవత్సరాలతో నీ పక్కన ఉన్నాడు, 10 రోజులు పరిచయమైన కోసం 10 సంవత్సరాలు ఉన్నాడు వదిలేసినావు అనుకో, తర్వాత ఆ 10 రోజులు ఉన్నాడు కనిపించాడు, మళ్ళీ 10 సంవత్సరాలు ఉన్నాడు ఫోన్ చేసి అన్నా నువ్వు రావా అంటావు. అక్కడ పశువులు లేవు, పశువుల కాపర్ లేవు, మళ్ళీ ఎవరు దిక్కైందో తెలుసా? మళ్ళా అబ్రాహామే దిక్కైండు. పక్కన చెప్పు, నీకు మళ్ళీ అంటేనే దిక్కు. హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే రోజు కష్టపడి మధ్యరాత్రి ఫోన్ చేసినా నీకోసం ప్రార్థన చేసి నన్ను విడిచిపెట్టి నువ్వు ఏడుకోపోదాం అనుకుంటే దేవుడు అంటాడు మళ్ళీ నువ్వు ఆయనకే ఫోన్ చేయి. అప్పుడు అంటే అన్న ఎన్నో ప్రాంతాన్ని పైన ఏం జరగలేదు, దేవుడు ఈడ జరగాలని రాసి పెట్టిండు బిడ్డ నీకు. కొందరు అంటారు అన్న మనం ఎప్పుడు బ్లెస్ అవుతామో తెలియదు అన్న, మనం చిన్నది కాబట్టి మీ అందరి పేర్లు నాకు గుర్తున్నాయి అన్న. నేను పెద్ద చర్చికి పోతా అన్న, పో ఎవడు ఫోన్ ఎత్తాడు తర్వాత నీది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పక్కన అడిగి ఏడి లోతు కాపర్లేదు. అందుకనే దేవుడు నీకు ఎవరన్నా ఆత్మీయులని దేవుడు ఇస్తే చూడండి, ఏ రోజన్నా నేను ఎక్కడనన్నా ఎవరినన్నా నా దగ్గరికి రండి మాతో ఉండండి అని మనం అడుగుతాం. దేవుడే నడిపిస్తాడు. దేవుడు నడిపించినప్పుడు ఆ బంధంలో నువ్వు ఉండడం ప్రాముఖ్యత, ఆ ఐక్యతలో నీకు ఉండడం ప్రాముఖ్యత. లోతు మర్చిపోయి, లోతు ఏమనుకున్నాడు తెలుసా? అబ్రాహాం గొర్రెలునే నా గొర్రెలునే, అబ్రాహాంకి దొడ్లునే నాకున్నాయి, అబ్రాహాం ధనవంతుడు నేను ధనవంతుడు, అబ్రాహాం నేను ఒకటే. చాలామంది అంటారు ఆ నరేషన్ ఏముంది, ఆయన వాక్యం చెప్తాడు, నేను అన్న కూడా వాక్యం చెప్తా, అన్న గొంతు మంచి లేదు, నేను అన్న కూడా మంచి పాటలు పాడతా, అన్న కీబోర్డ్ కూడా వచ్చు, అన్న చదువుకోలే, నేను కూడా చదువుకోలే, నేను కూడా ఇంకో చర్చి పెడతా, పోరా నేను పిలిచిన, నన్ను దేవుడు పిలిచిండు. అబ్రాహాంని దేవుడు పిలిచిండు, లోతుని అబ్రాహాం పిలిచిండు. You are chosen by me. I am chosen by God. అదే నువ్వు నాతో కూడా ఉండుంటే అబ్రాహాం నెక్స్ట్ ఏమయ్యేది తెలుసా? లోతు సంతానం కూడా గొప్పగా అయ్యేది. కానీ లోతు సంతానంలోకించి పాపము బయటికి వచ్చింది. నెవర్ లివ్ వాట్ గేవ్ యూ. అందుకని అంట కోటీశ్వరునైనా వదిలే కానీ నీకోసం ప్రార్థన చేసేటోళ్ళు నేను అస్సలు వదిలేను. నెవర్ లివ్ when God gave a prayer people, దేవుడు ఆత్మీయులని ప్రార్థించే వారిని ఇచ్చిండు. అది ప్రాముఖ్యత అండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ నీ కోసం వారు చేసే ప్రార్థనని నిన్ను గొప్పగా దీవిస్తుంది. హల్లెలూయా. చూడండి, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను అను. తర్వాత ఏమైంది తెలుసా? ఇక లోతు అబ్రాహాము ఇంట 300 మంది పుట్టిరంట. అబ్రాహాం ఇంట పుట్టిన వారిని తీసుకొని ఆ పనులని అందరిని తీసుకొని వెళ్ళి యుద్ధము చేసి లోతు ఆస్తిని, లోతు భార్యని, ఆ స్త్రీలని తీసుకొచ్చి మళ్ళీ దేవుడు అబ్రాహాం ఏం చేసిండు తెలుసా? లోతుకి ఇచ్చేసిండు. అంటే లోతు మనస్తత్వము, అసలు అబ్రాహాం మనస్తత్వము లోతు దగ్గరికి నుంచి తీసుకోవాలని కాదు, లోతుకి ఇవ్వాలని. కానీ లోతు విన్నాడు కావచ్చు, ఏమన్నా తెలుసా? కాపర్లు అన్నాడు కావచ్చు, అన్న అబ్రాహాము నిన్ను తొక్కేస్తుండన్న, నీకు మంచి టాలెంట్ ఉందన్న, మనం వేరే చర్చ పెట్టుకుంటే అయిపోదా అన్నాడు కావచ్చు. నీ టాలెంట్ నేను బయటికి తీస్తా అన్నాడు కావచ్చు. హల్లెలూయా. అందుకనే లోతు హ్యాపీగా పోయిండు అబ్రాహాం ఇచ్చి. ఎంత హ్యాపీగా పోయిండో పాపం. అబ్రాహాం ఉన్న స్థలంలో మంచు పడుతుంది, వర్షం. లోతు ఉన్న స్థలంలో అగ్ని పడుతుంది. అబ్రాహాం ఉన్న స్థలంలో దేవుని కనికరం పడుతుంది, లోతు ఉన్న స్థలంలో దేవుని శాపం పడుతుంది. చూడండి, లోతు అబ్రాహాంని విడిచి వెళ్ళిన తర్వాత అబ్రాహాంకి ఏదైనా నష్టం జరిగిందా? మన లోతు పరిస్థితి చూడండి, ఇక్కడ భలే బాగుందండి. లోతు అబ్రాహాం వెంట వెళ్ళెను. చెప్పండి.
లోతు అబ్రాహాంతో కూడా, అదే లోతు అబ్రాహాంని విడిచి వెళ్ళాను. అబ్రాహాం ఏడున్నాడు? ఆడే ఉన్నాడు. ఆడే వచ్చిండు, ఆడే పోయిండు. అబ్రాహాం ఏం చేయలేదండి. కొన్నిసార్లు నీ జీవితంలోకి మనుషులు వస్తారు పోతారు, అర్థమైందా అండి? అంతే తప్ప వాళ్ళు నీతో ఉండాలని నువ్వు అనుకోవడం నీ తప్పు. అందుకే నేను ఎప్పుడు చెప్తా అంట, మన మందిరము ట్రైన్ అనండి, ట్రైన్. అందులో ఇద్దరే ఉంటారు, వాడు కండక్టరు, డ్రైవర్. అంటే మేము ఇద్దరం. ఓకే, ఒక స్టేషన్లో 10 మంది ఎక్కుతారు, ఇంకో స్టేషన్లో 5 మంది ఎక్కుతారు, సడన్గా ఇంకో స్టేషన్ 50 మంది ఎక్కుతారు. కొన్నిసార్లు ఆ ట్రైన్ సీట్ ఫుల్ అవ్వచ్చు సీజన్ని బట్టి, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, కానీ ట్రైన్ మారదు. జనాలు వస్తారు పోతారు, హల్లెలూయా. కానీ నువ్వు వచ్చిన సీజన్ ఏదో నీకు తెలుసుకోవాలి. కానీ చివరికి డెస్టినీకి రీచ్ చేసేది మాత్రం నిన్ను ఆ ట్రైనే, పరలోకం ఎక్కించేది మాత్రం ఆ మందిరమే. అందుకే నువ్వు నిలబడడము 10 ట్రైన్లు మార్చినావు అనుకో, ఇటు పోతావు మళ్ళీ అంతే, డైరెక్ట్ రీచ్ అవ్వలేవు నీ డెస్టినీకి. హల్లెలూయా. చెప్పండి. లోతు అబ్రాహాంతో కూడా వెళ్ళాను. ఇంకా కొందరు ఉంటారు, దేవుడు అన్నాడు ఏమన్నా, అబ్రామా నిన్ను దీవించువాని నేను, నిన్ను శపించువాని నేను. చాలామంది అంటారు, ఏమంటారంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తా, నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుణ్ణి అస్సలు విడిచిపెట్టా. ఈ అబ్రాహాం గాడు నాకు అస్సలు నచ్చదు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించినా సరే, ఈయన్ని నువ్వు ప్రేమించకపోతే నీ మీదకి శాపం వస్తుంది. చాలామంది నాకు దేవుడు అంటే ఇష్టం అన్నా, ఈ సేవకులు అంటేనే నచ్చదన్నా. దేవుడు అంటే నువ్వు వాడిని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా. దేవుడు వారికి ఓకే, నాకు ఈ సేవకుల జోలికే పోను నేను. దేవుడు వాడు నేనే పంపినా. దేవా నువ్వు మాట్లాడు ప్రభా, ఈ సేవకుల మాట నేను వినా. దేవుడు నువ్వు మాట్లాడేసా, ఈ సేవకుడి మాట నేను అస్సలు వినా. దేవుడు అంటాడు, నేను సేవకుందా అని నీతో మాట్లాడతా. దేవా నన్ను స్వస్థపరిచి యెహోవా నీ చెయ్యి నా మీద ఉంచు నాయనా. దేవుడు అంటాడు, ఈ చెయ్యొద్దు, నువ్వు చెయ్యి డైరెక్ట్ అయ్యి ప్రభా. దేవుడు అంటాడు, ఈ చెయ్యి నాకొద్దు, ఈ చెయ్యే, నువ్వు డైరెక్ట్ నన్ను ముట్టు ప్రభా. దేవుడు అంటాడు, బాబు సంఘానికో ఆ పెద్దోడు నూనె పోసి చేతులు ఎత్తేని స్వస్థపడుతుంది. మనకి అన్ని డైరెక్ట్ దేవుడి నుంచే కావాలా. అలా దేవుడు నేను నీకు ఇచ్చిన మనుషులని నువ్వు వాడుకో. అందుకనే మనము దేవుణ్ణి ప్రేమించాలా. దేవుడు అందుకని ఒక దగ్గర ఏముంటుంది తెలుసా, చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే అయ్యో ఇప్పుడే గుర్తొచ్చింది, పరిశుద్ధాత్మ దేవా మర్చిపోయినా. పోయింది. అందుకే అంటాడు దేవుడు ఎప్పుడైనా సరే, అబ్రాహాము నిన్ను దీవించిన వారు దీవింపబడతారు, నిన్ను శపించిన వారు. దేవుణ్ణే కాదండి, దేవుడు ఇచ్చిన వారిని కూడా ప్రేమించడం ప్రాముఖ్యం. దేవుడు ఇచ్చిన వారి కోసం ప్రార్థించడం ప్రాముఖ్యత. అందుకని నీకు దేవుడిచ్చిన కాపరి కోసం నువ్వు ప్రార్థన చేయాలా, దేవుడిచ్చిన సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయాలా, దేవుడిచ్చిన నేను రక్షింపబడ్డ కొత్తలో నా ఫ్రెండ్స్ ఒక బుక్ అనుకొని మా ఫ్రెండ్స్ పేర్లు అన్నీ రాసుకొని ఒక్కొక్క కోసం ప్రార్థన చేసేది. మనలో స్వార్థం ఉండడానికి వీలేదు. దేవుడు ఇచ్చిన కోసం చేయి, పోయిన కోసం అవసరం, పోయిన కోసం చేస్తారు చాలామంది, కూర్చొని టైం వేస్ట్ అదంతా. లోతు ఎన్నో ఉన్నాడు, నీకు అవసరమే లేదు. హల్లెలూయా. కానీ పక్కనే దేవుడు అబ్రాహాంని దీవిస్తూ. అందుకనే లోతు ఏం చేయాలండి, అసలు నిజంగా లోతు ఏమనాలి, అబ్రాహామా నన్ను ఎందుకు పోమంటున్నావు, నేను పోను, నేను నీ ఎంబడొచ్చినా, నీ వల్ల బ్లెస్ అయినా, నీతోనున్న నేను, ఈ డ్యూటీ వచ్చింది నీ వల్ల, ఈ జాబ్ వచ్చిందే నీ వల్ల, నా జీతం పెరిగిందే నీ వల్ల, నేనెందుకు పోతా నిన్ను వదిలి, నేను పోను. నాకు నువ్వు బ్లెస్ అయిన తర్వాత ఈడొచ్చింది, అరే నువ్వు ఇంకోసారి అన్నతో కొట్లాడినావు అనుకో, నేను నీతో మాట్లాడాలి. కానీ ఈడేం చేసింది, మనకి ఎందుకు తెలుసా, వీళ్ళు ఊకుకే అన్న 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 అన్నో 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 అన్నారు. వీడు ఫీల్ అయ్యింది, నేను కూడా అన్ననేమో అనుకోండి. వీడు తమ్ముడికి ఉండడానికి ఇష్టం, వాళ్ళు అన్నగా ఉండాలని ఫీల్ అయ్యిండు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు చెప్పండి, లోతు అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు, అబ్రాహాంని విడిచి వెళ్ళిన లోతు. కానీ లోతు వెళ్ళే వెంటనే దేవుడు అని అంట, సారా నువ్వు గర్భవతి వైదు, ఇస్సాకునిగా నవ్వు. ఐ ప్రొఫెసై ఇన్ జీసస్ నేమ్. ఈరోజు నీ నోటి నిండా నవ్వుండును గాక, నీ జీవితంలో నవ్వుండును గాక, నీ ఉద్యోగంలో నవ్వుండును గాక, ప్రతి విషయంలో నీకు నవ్వు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, నేనైతే కలాం పడా, నేనైతే గొడవలు పడా. ఒక్క వచనం చూసుకొని యాకోబు గ్రంథము 'జాకోబ్. ఈరోజు మన కమ్యూనియన్ ఉంది కదా, మనకు ఉన్నదే 2 గంటల ఆరాధన అండి. మీరు 2 గంటల ఆరాధన, గంట ఎందుకు వచ్చాడు? 2 గంటలు రావచ్చు కదా జరా. అయ్యో, యాకోబు 3:1-2 చదువున్నాను. యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. 16 చదువు, ఇంగ్లీష్ కూడా దగ్గర పెట్టుకో. యాకోబు 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఇంగ్లీష్ చదువు. Where envying and strife is, there is confusion and every evil work. ఎక్కడైతే గొడవలు ఉండునో అక్కడ సాతాను కార్యాలు ఉంటాయంట. నీ ఇంట్లో రోజు కొట్లాడుకుంటూనే ఉన్నావు అంటే నువ్వు ఏం చేసినావు? బయట బోర్డు పెట్టినావు సాతానికి, వెల్కమ్ టు మై హోమ్. ఏం పెట్టినా అండి? వెల్కమ్ టు మై హోమ్. హల్లెలూయా. ఊకే గొడవలే. ఎక్కడ గొడవలు ఉండునో, ఎక్కడ కలవం ఉండునో, ఎక్కడ మత్సరం ఉండునో అక్కడ కన్ఫ్యూజన్, అక్కడ ఈవిల్ వర్క్స్ ఉంటాయి. అంటే సాతాను కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే గొడవలు ఇవన్నీ ఏంటి తెలుసా? సాతాను కార్యాలు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ₹1,00,000 ఇచ్చైనా సరే వాడిని వదిలే కానీ గొడవలు పడకు, ఎందుకంటే దేవుని కార్యం జరుగుతుంది. అబ్రాహాం ఏం చేసిండండి? గొడవ పడ్డా. అందుకే ఏం జరిగింది? దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. గణపరిచిండలే దేవుడు. లోతుకి తెలిసి వచ్చిందలే తర్వాత. కానీ లోతు అప్పటికి కూడా మారలే అండి. ఎందుకో తెలుసా? లోతుకు ఆస్తి తెచ్చి ఇచ్చినప్పుడు అన్న ఏమన్నది తెలుసా? అన్నా ఈ ఆస్తి నాకు ఎందుకన్నా, నేను నీతోనే ఉంటా ఇప్పుడన్నా, నువ్వే వచ్చినావు నాకు అనుకోవాలి. అప్పుడు కూడా అనుకోలే. మారుమనసులేని జీవితం కొన్నిసార్లు ఎంత చెప్పినా. హల్లెలూయా. ఈరోజు అందుకనే నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి. నీ ఇంట్లో పక్కన చెప్పి ఎంతైనా ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఎంతనైనా ప్రార్థన పరుడు అయి ఉండు, ఎంతైనా ప్రార్థన చేయి, ఎంతనైనా ఉపవాసం ఉండు, తల కిందులుగా తపస్సు చేయి. అందరిలాగా ఇట్లా తల కిందికి పెట్టి పైకి పెట్టి స్తోత్రం 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 అన్నా ఏం జరగదు. నీ ఇంట్లో గొడవలు ఉన్నంత కాలము, భార్యాభర్తల మధ్యలో కలహం ఉన్నంత కాలము ఖచ్చితంగా అక్కడ సాతాను క్రియలే ఉంటాయి. దానివల్ల నీకు స్ట్రెస్, బీపీ, షుగర్, థైరాయిడ్ కట్టుకొని అన్ని రోగాలు నీ ఇంట్లోనే తీసేస్తాయి. హల్లెలూయా. అందుకనే ఫస్ట్ ప్రార్థన కంటే ముందు చేయాల్సింది ఏం తెలుసా? కొట్లాడుకోకుండా ఉండడం. కలాము మారిందా, లేమివై దేవుడు కలిమినిస్తాడని. అందుకే చూడు, సాతాను గాడు కొన్నిసార్లు నీ ప్రేయర్ ఆపడు. నువ్వు ప్రేయర్ చేస్తావు బాగానే, హల్లెలూయా, కానీ నీ ఇంట్లో గొడవలు పెడతాడు. డోంట్ ప్రూవ్. నా భర్తకి నేనేందో చూపిస్తా, నా భార్యకి నేనేందో ఒకసారి చూపిస్తా. ఒకరోజు అనుకుందంట ఒక ఆమె, నా భర్తకు నేనేందో చూపిస్తా అని పోయిందంట. అటు పోయి వచ్చేటప్పుడు వీడు వేరే పెళ్లి చేసుకుంది. ఆమె చూసింది.
కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గర్ల్ ఫ్రెండ్ అన్నదంట ఒక బాయ్ ఫ్రెండ్తోని, ఇంత 2 రోజులు నేను మాట్లాడకపోతే తెలుస్తుంది, 4 రోజులైనా ఫోన్ ఎత్తులేడు, ఇక్కడ ఆయన వేరే దగ్గర మాట్లాడ మొదలు పెట్టింది. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు గెలవడం కన్నా ఘనత ముఖ్యం. గెలుపు ఓటమిలు లోకానికి సంబంధించినవి. ఇక్కడ ఓడిపోయిన ఒకవేళ మానవుల దగ్గర నువ్వు ఓడిపోయిన దేవుడు అంటాడు, ఈ నా బిడ్డ ఘనత కలుగుతుంది. అందుకంటాడు సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. గొడవలు పెట్టేటోడు అన్యుడు, వాడు పెడితేనే ఉంటాడు, నువ్వు చూస్తూనే ఉంటాడు. సో డోంట్ ఫైట్. పక్కన చెప్పి డోంట్ ఫైట్. అందరం లేచిలో పడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ ఈరోజు తీర్మానం తీసుకోండి, ఖచ్చితంగా దేవుడు నిన్ను కొంచెం కెమెరాకి అడ్డం కూడా ఈరోజు తీర్మానం తీసుకోండి, దేవుడు నిన్ను ఘనపరచ ప్రార్థన చేసుకున్నాం. తీర్మానం తీసుకున్నాం, ప్రభా ఈ రోజు నుంచి నేను ఎవరితో కలహం పెట్టుకోను, ఎవరితో గొడవలు పెట్టుకోను, నేను రైటా రాంగా నాకు అనవసరం ప్రభువా. నేను ఈ రోజు నుంచి ప్రభా నా కుటుంబంలో సమాధానంగా ఉంటాను, నా భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో నేను సమాధానంగా ఉంటాను. ఏ విషయంలో ఇబ్బంది ఉందో ఇక మీదట నా ఇంట్లో ప్రభువా ఏ గొడవలు ఉండడానికి వీలేదు ప్రభా, నా ఇంట్లో సమాధానమే ఉండాలి. ఐ డిక్లేర్ పీస్ ఇన్ దేర్. ప్రతి అల్లలని, ప్రతి తుఫాలను కొట్టివేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సమాధానమే నా కుటుంబంలో ఉండును గాక, సమాధానమే మా సంఘంలో ఉండును గాక. అనేకులని మేము మార్చేవారిగా ఉండాలి, మా ప్రవర్తన వల్ల అనేకులు మార్చబడాలి, మా వల్ల అనేకులు మార్చబడాలి, మేము దీవింపబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా దేవుని చెప్పండి కొడదాం. హల్లెలూయా.